హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిరీష రెడ్డి తుమ్మలపల్లి. మునక్కాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పేస్తున్నాను, చూసేయండి మిస్ అవ్వకుండా. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే మునక్కాయ కర్రీ అయితే ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ముందుగా మునక్కాయలను అయితే ఇలా ముక్కలుగా చీల్చుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత దానిలో తగినన్ని వాటర్ వేసి కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టేసుకోవాలి. అప్పుడే ముక్కలకు బాగా ఉప్పు పడుతుంది. 70% కుక్ అయిన తర్వాత వాటర్ ఉంచేసి ముక్కలు తీసేసుకుంటున్నానండి. అలాగే 3 టమాటోస్ ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. 2 ఆనియన్స్ కూడా అలాగే కట్ చేసుకున్నాను. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 రెమ్మల కరివేపాకు. ముందుగా స్టవ్ పై ఒక బాండి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అది చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు యాడ్ చేస్తున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. ఇది మొత్తం కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 1/2 మినిట్ అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి. 1/2 మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుందండి. 1/2 మినిట్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో అనేది బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ అయితే ఇది మంచిగా సాఫ్ట్గా అవుతుందండి. ఇలా అయిన తర్వాత దానిలో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. అలాగే 1 టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. మొత్తంని కూడా బాగా కలిపేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మునక్కాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిపేసుకొని ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలాగే మగ్గనివ్వండి. ఉప్పు కారం అనేది మునక్కాయ ముక్కలకు బాగా పడుతుంది ఇలా మగ్గనివ్వడం వల్ల. ఇలా 2 మినిట్స్ మగ్గిన తర్వాత దానిలో ఒక 200 ml వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఉడికిన తర్వాత దానిలో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఫ్రెష్ కొబ్బరి అండి ఇలా తరిగి వేసుకోండి. దానివల్ల ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మొత్తం అంతా కలిపేసుకొని ఒక 1 మినిట్ కుక్ అయిన తర్వాత మునక్కాయ కర్రీ రెడీ అయిపోయినట్లే. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.